నమస్కారం. ఎంఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ రవి. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని 8వ వార్డులో కన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవాలయానికి పోవు దారి అపరిశుభ్రంగా ఉండడంతో స్థానిక శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు కావలి మున్సిపల్ కమిషనర్ సూచనలతోటి శానిటరీ అధికారి బషీర్ ఆధ్వర్యంలో ఈరోజు అక్కడ తులసి మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రావణ్ కుమార్ వచ్చి కొబ్బరికాయలు కొట్టి అక్కడ తులసి మొక్కను నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కావలి పట్టణంలో ఎక్కడైతే ప్రజలు చెత్త వేస్తున్నారో అక్కడ అపరిశుభ్రంగా ఉన్న చోట శుభ్రంగా చేయించి ముగ్గులు వేయించి తులసి మొక్క కుండిని నాటి ప్రజలందరూ దండం పెట్టుకునేలా అలాంటి సుందరంగా తీర్చిదిద్దే అవకాశాన్ని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తమకు కనిపించారన్నారు. ఇదే ప్రతి చోట కూడా కొనసాగితే కావలి పరిశుభ్రంగా ఉంటుందని కమిషనర్ తెలిపారు. ఓకేనండి, అందరికీ నమస్కారం. కావలి ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆదేశాల మేరకు కావలి పురపాలక సంఘంలో చెత్తపై సమరం అనే కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతుంది. దీనిలో భాగంగా మనం 1వ డివిజన్లోని కొత్త బజార్ ఏరియాలో ఈరోజు ఇంతకు ముందున్న గార్బేజ్ పాయింట్ని మనము ఈరోజు తులసివనం పాయింట్గా మార్చడం జరిగింది. ఇంతకుముందు ఇక్కడ అన్ని రకాల చెత్త చెదారాలు వేసి అపరిశుభ్రంగా ఉంటూ పబ్లిక్ అంతా కూడా చాలా అసౌకర్యంగా ఉండేది. మన డివిజన్ శానిటరీ ఇన్స్పెక్టర్ బషీర్ కానీ ఇక్కడ ఏరియా నాయకులు రామకృష్ణ గారు ఇతరత్ర అందరూ నాయకుల సహకారంతో ఇక్కడ తులసివనం మొక్కను నాటడం జరిగింది. ఇక్కడ నుంచి ఈ ఏరియాలో ఉత్పత్తి అయ్యే చెత్త అంతా కూడా మా శానిటరీ వర్కర్స్ మా సిబ్బంది ఇంటికి వచ్చి అక్కడి నుంచి సేకరించి డైరెక్ట్గా ట్రాక్టర్ ద్వారా మనము డంపింగ్ యార్డ్కి తరలిస్తాం. మధ్యలో ఎక్కడా కూడా రోడ్ల మీద కానీ బజార్లో కానీ ఇక్కడ చెత్త అనేది వేయబడదు. ఈ కార్యక్రమానికి ఈ ఏరియాలో ఉన్న ప్రజలందరూ కూడా సహకరించాలి. మన వార్డుని మనం పరిశుభ్రంగా ఉంచుకోవడానికి మీరు మా శానిటరీ ఇన్స్పెక్టర్ సిబ్బందికి కానీ మీరు ఇస్తే ఎక్కడ కూడా ఈ చెత్త అనేది రోడ్ల మీద కనిపించకుండా మనము పరిశుభ్రంగా ఉంచుకోగలుగుతాము. అలానే పట్టణం కూడా పరిశుభ్రంగా ఉంటుంది, ఎలాంటి వ్యాధులు కూడా ప్రబలవు. కాబట్టి ఈ కార్యక్రమానికి అందరూ కూడా సహకరించాలి. ఇలానే రాబోయే రోజుల్లో పట్టణంలోని అన్ని గార్బేజ్ పాయింట్స్ని కూడా మనము తులసివనం పాయింట్స్గా చేసి ఎక్కడ కూడా చెత్త అనేది నిల్వ ఉండకుండా ఉండే ఈ కార్యక్రమానికి మాకు అన్ని రకాల తోడ్పాటు అందించిన మన ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వార్డు ప్రజలందరికీ కూడా మీరందరూ సహకరించిన